12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా 6, 7 రెండు చదవండి కంటిన్యూ అమ్మా, చేయండి. లేదంటే ఓకే అండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఉమ్, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా చాలు. ఆ స్త్రీ అరణ్యమునకు కొనిపోబడెను. ఇంతకు మునుపు మీకు అనేక సందర్భాలలో మీకు తెలియచేస్తూ వచ్చాను గనుక మీరు ఈ విషయాలను గమనించి ఉంటారని, పొరపాటుగా ఏదైనా నువ్వు వినినట్లయితే సవరించుకొని ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. అదేమిటి అంటే, ఆ స్త్రీ గురించి వివరము. ఈ స్త్రీ 2 జనాంగాలుగా కనపడుతూ ఉన్నారని, ఒకటి సార్వత్రిక సంఘము, అందున ఉన్న పరిశుద్ధ జనాంగము, యేసు క్రీస్తు రాకడలోనికి ఎత్తబడేటటువంటి గుంపు. ఈ గుంపు 3 రకాల జనాంగాలని, ఒకటి కన్యకలు అని పలుకుతూ ఈ లోకస్తులతో కలిసి లోకానుసారముగానే జీవిస్తున్న ఒక గుంపు, అది బుద్ధి లేని కన్యకలుగాను, విడువబడి అటు దేవుడు ఇటు లోకము కలిపి కలబోతగా ఉంటూ విశ్వాసహీనత ఉంది. విశ్వాసం, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోలేని వారు బుద్ధి కలిగిన కన్యకలు. 7 ఏండ్ల శ్రమల కాలములో మహాశ్రమలకు విడువబడి వారిలో కొందరికి అవకాశం ఇవ్వబడుతున్నవారు, శ్రేష్టమైన ఈవులను కలిగిన వారు. 3వ గుంపు వారు పవిత్రురాలైన కన్యక. ఈ పవిత్రురాలైన కన్యక ప్రభువు యొక్క రహస్య రాకడలోనికి కొనిపోబడుతూ ఉన్నది. ఇక్కడ అంటూ ఉన్నాడు, 1260 దినములు అన్నప్పుడు దాని గురించి ఈ 6వ వచనములో చెప్పిన ఈ మాట 14వ వచనములో కూడా అదే మాటను చెబుతూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలముల అర్ధకాలము పోషింపబడును. అంటే కాలము అంటే 1 సంవత్సరానికి గుర్తు. ఇది ఈ రోజు కాదు, ఆది కాండములోనే దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆది కాండము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, మీదటికి అందుకని నేను ఈ కాలములో నేను వస్తాను. కొన్ని భార్య ఇప్పుడు ఇది శీతాకాలం అనుకోండి, మీదటికి శీతాకాలము అంటే 99 ఏళ్ల నాడు ఈ మాట పలకబడింది. మీదటికి ఈ కాలము అన్నప్పుడు 3 ఏండ్ల వయస్సు. చదువమ్మ ఒక్కసారి. అందుకైన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా
మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు చాలమ్మ. ద్వారమందు వినుచుండెను. వీటన్నిటిని నీవు గమనించినప్పుడు ప్రకటన ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. కాలము, కాలములు, అర్థకాలము. కాలము అంటే సంవత్సరము, కాలములు 2 సంవత్సరాలు, మరియు అర్థకాలము మొత్తము 1 + 2 + అర్థకాలం 3.5 3.5 సంవత్సరాలు. years. 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5. 3.5 సంవత్సరాలు అన్నప్పుడు 7 ఏండ్ల మహాశ్రమలు రెండవ కాలము, రెండవ ప్రాంతం. అంటే దేవుడు 7 ఏండ్ల మహాశ్రమని 2 భాగాలుగా చేశాడు. మొదటిది, ఆ శిశువు దేవుని యుద్ధకు కొనిపోబడెను అని 4-6 వచనాలను మనం ఇంతకు మునుపు దినాలు ధ్యానించాము. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యము ముళ్ళ తుప్పలు, అరణ్యము భయంకరమైన కొండలు, సర్పములు, క్రూర మృగాల నిలయము. అరణ్యము మహారోధన కలిగిన ప్రాంతము. అంటే ఈ రాగాలన్నీ చూసినప్పుడు మహాశ్రమలవి. 7 ఏండ్ల శ్రమకాలాన్ని 2 భాగాలు చేశాడు. మొదటి 3.5 సంవత్సరాల శ్రమలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కనుక, ఎందుకంటే రహస్య రాకడలో ఆత్మ తన ప్రియులను, దేవునికి ఇష్టలుగా జీవించిన పరిశుద్ధులను ఆయన తీసుకుని వెళతాడు. ఈ మాటను రోమా 8వ అధ్యాయము 11లో క్రీస్తును మృతుల నుండి లేపిన ఈ ఆత్మ నీలో గనక ఉంటే నిన్ను కూడా క్రీస్తును లేపి తీసుకుని వెళ్ళినట్టు మిమ్ములను కూడా తీసుకుని వెళతాడు. 7 ఏండ్ల మహాశ్రమను 3 భాగాలుగా చూపుతూ అక్కడ తన రాకడను తెలియచేస్తూ ఉన్నాడు. 7 ఏండ్ల శ్రమల క్షణము ముందు సంఘం ఎత్తబడింది. అదుగో ఆ సంఘము సమస్త జనమును ఏలనై ఉన్న మగ శిశువు. అది కొనిపోబడ్డ తరువాత విడువబడిన వారు. ఈ విడువబడిన వారిలో నీవు నేను ఉండ వీలు లేదని, రక్షించబడిన మనము పరిపూర్ణతలోనికి రావాలి అని. ఇక్కడే పరిపూర్ణులు, పరిశుద్ధులు, విడవబడువారు జనాంగమును కూడా 3 భాగాలుగానే చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడు నీవు ఎప్పుడవుతావు అంటే, లోక మాలిన్యము నుంచి తీయబడ్డ తరువాత యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి మారు మనస్సు పొంది ఆయన రక్తములో నీవు కడగబడిన తరువాత ఆయన పిలుస్తూ ఉన్నాడు, నీవు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అలాగే ఉంటే చాలదు. ఈ పరిశుద్ధుడు తన జీవితములో ఇక ఏ మరకయు ఉండకుండా నిత్యము కడుక్కుంటూ 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 ఆయన ఎడల పరిపూర్ణత చెందాలి. నిన్ను నీవు నిరంతరము కడుక్కోవాలి. అయితే కడిగిందే కడగటము కాదు, జీవితము అనేక సమస్యల వలయం. ఈ రోజు ఒక ఆపద వస్తే, ఈ రోజు ఒక బాధ వస్తే, రేపు మరి ఒకటి. చేసిందే చేసి ఆ క్రతములో అక్కడ జరిగిన పాపాల ఎడల మనస్సు మారని వారి గురించి కాదు.
ఏ నాటి కీడు ఆనాటికి నాటికి చాలు. అనేక కీడులు వెంబడిస్తామని కడుక్కున్న తర్వాత ఆ పరిశుద్ధులట పరిపూర్ణ వాళ్ళని అలాగే తీసుకుని రాకడలోనికి వెళుతున్నాడు. ఎప్పుడైతే మొట్టమొదట 7 ఏళ్ల శ్రమల ఆరంభములోని శ్రమలు రాక మునుపే సంఘమును తీసుకుని వెళుతూ ఉన్నాడో, ఆ తరువాత ఇదిగో రాకడను గురించిన ధ్యాసను దూరపరుచుకొని సిద్ధపాటు లేనటువంటి ఈ ప్రజలు విడువబడుతూ ఉన్నారు. దైవ జనమా, ఆ జనాంగములో నీవు నేను ఉండటానికి వీలు లేదు. ఆ జనాంగములో నీవు నేను ఉన్న వీలు లేదు. మనము మన కుటుంబాలను, స్నేహితులను, బంధువులను, తెలిసిన వారిని సమస్తమును బాగా ఊదాల్సిందే. యెహెజ్కేలు అంటున్నాడు 38లో, బాకా నీ వంతు. దేవదూతలకు ఇవ్వబడని భాగ్యం అది. నీవు బాకా ఊదిన తరువాత ఆ బాకానాదము వారు వినాలి. వినకుండా వారి చెవున పడ్డ తర్వాత కూడా వారు వినకపోతే వారి ప్రాణమునకు వారు దోషులవుతారు. కానీ నీవు బాకా అనగా దేవుని స్వరము లేక దేవుని వాక్యం నీవు వినిపించకపోతే, అదుగో రక్షణ పొందవలసిన వారి జీవితాలకు నీవు అశ్రద్ధ చేశావు కనుక వాని ప్రాణము విషయంలో నేను నీ మీద నేరారోపణ. మనమైతే బాకా మన గృహములకు ఊదువారమై ఉన్నాం. దేవుని వాక్యము ప్రకటించువారము. ఎందుకంటే ఈ రాకడ క్షణాలు, ఈ రాకడ యొక్క గడియ మనకు సమీపము. ఆ గడియ, ఆ సమయము, ఆ క్షణము మాత్రము నరమాత్రుడు ఎరగదని లేఖనమే. కానీ ఆ గడియలకు సంబంధించిన, ఆ క్షణములకు సంబంధించిన, క్షణము కాదు క్షణాలకు సంబంధించిన సూచనలు మరియు ఆధారాలను దేవుడు మన ముందు బయలుపరుస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన తన పరిశుద్ధులైన సార్వత్రిక సంఘములో ఉన్న ఆ పవిత్ర కన్యకను తీసుకుని వెళుతూ ఉన్నాడో, తీసుకుని వెళ్ళిన ఆ క్షణమున ఇక 2 కార్యాలు. ఒకటి, మధ్యలో 7 సంవత్సరాల ఈ కాలములో దాన్ని 2 భాగాలు. దానియేలు కూడా దీనిని స్పష్టత చేస్తూ ఉన్నాడు. అర్ధవారము అని దాన్ని పిలుస్తూ ఉన్నాడు. దానియేలు 9వ అధ్యాయము 24 నుంచి 26, 27 వచనాలను చూచినప్పుడు చదవలసిన అవసరం లేదు. అర్ధవారము. పరిశుద్ధ జనము కొట్టివేయబడుటకు అర్ధవారము. నాశనకరమైన హేయ వస్తువు నిలబడానికి అర్ధవారం. అలాగే అర్ధవార మర్మమును గురించి మనమిక్కడ గుర్తించిన మొదటి అర్ధవారమంతో అనగా ఇదిగో 42 నెలలు లేక 1260 దినాలు లేక 3.5 years. సార్వత్రిక సంఘములు ముసుగు తీయబడిన ఈ పరిశుద్ధులు, ముసుగు తీయబడ్డది. కారణం యేసు క్రీస్తులో వారు ఉండటము, ముసుగు తీయబడటం. ఏ వ్యక్తి యేసు రక్షణలో ఉన్నాడో ఆ వ్యక్తికి ఇక ముసుగు లేదు. కానీ యేసుని ఎరుగని వారు ఒక జాతి ఉంది. ఆ జాతి యేసుని అంగీకరించని జాతి.
ఆ జాతి మరెవరో కాదు, ఇశ్రాయేలు జనాంగం. అందులోనూ కొందరు క్రీస్తుని కలిగిన వారు, బాప్తిస్మము తీసుకున్నవారు ఉండి ఉన్నారు. అందరూ కాదు, కానీ ఎందరో కొందరు ఉండి ఉన్నారు. అపోస్తలుల ద్వారా రక్షించబడిన వారు ఆ కాలము నుంచి నేటి వరకు కూడా ఉండిన వీరు యేసు క్రీస్తుని కలిగిన వారు. అయితే ఎవరైతే యేసు క్రీస్తును కలిగి ఉన్నారు, వారికి ముసుగు అవసరం లేదు. మనము ప్రస్తుతానికి మాత్రము అద్దములో చూచినట్లు ఆయన చూస్తూ ఉన్నాము. చాలా మంది ఆ దర్శనాలను, ఆ యొక్క కృపను అన్ని పొందుతూనే ఉండటము మనము నేడు చూస్తూ ఉన్నాం. నేను ప్రభువుని చూశాను. ఆ చూచింది ప్రత్యేకముగా ప్రత్యక్షతలో కాదు, కానీ వారు అద్దములో చూచిన మహిమను, దర్శనాలలో, కలలలో ఈ రోజున అనేక మంది చూస్తూనే ఉన్నారు. 2 కొరింథీ 3:16 ఒక్కసారి చూడండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అదిగో. ఆ తర్వాత ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. వారి ముసుగు తొలగించబడ్డప్పుడు వారు కూడా వారి ముసుగు తొలగించబడుతుంది. వారి ముసుగు తొలగించబడు కాలం ఈ 2వ శ్రమల 7 శ్రమలో మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వారికి ముసుగు ఉంటుంది. కాబట్టి వారు అనేక వాటిలో విజయము సాధించినను వారు క్రీస్తుని కనుగొనజాలరు. ఎప్పుడైతే మందిర నిర్మాణము జరిగి పందిని బలిగా అర్పించిన తరువాత నైవేద్యములన్నీ చేసి పంది రక్తమును సమర్పణ చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాడే అక్కడ కూర్చున్న సందర్భం వస్తుందో వారి హృదయం దేవుని తట్టు తిరుగుతుంది. అయ్యో, ఇదేమిటి? విగ్రహము మనకు హేయము కదా. మనము విగ్రహాంపితమైనవి చేసినను అది మనం చేస్తున్నది, కానీ తానే విగ్రహ సంబంధమైన క్రియ ఉండ వీలు లేదు కదా అని వారి హృదయము తాము మొదట పొడిచిన, జకర్యా అది అంటున్నాడు, మొదట పొడిచిన ఆ యేసే ఈ క్రీస్తై ఉన్నాడు, ఈ ప్రభువై ఉన్నాడు, ఈ సర్వశక్తిమంతుని కుమారుడై ఉన్నాడని ఎరుగుతూ ఆ 2.5 కాలము, ఆ 3.5 సంవత్సరాల కాలములో వారు యేసు క్రీస్తు వైపు తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు తిరుగుతూ ఉన్నారో ఇక వారికి మహాశ్రమల కాలం. ఎందుకు ఈ మాటలో పలుసార్లు మీకు ముందు రావాల్సి వచ్చింది అంటే, ఆ దినాలు, ఆ ఘడియలు, ఆ క్షణాలు మన కళ్ళ ముందే కనపడుతుంది. భయంకరమైన ఉత్పాతాలు, జల ప్రళయాలు, భయంకరమైన భూకంపాలు, అల్లరులు, దేశము మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, పగలు, కార్పణ్యాలు, రాజకీయ కక్షలు, ఘోరమైన హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, అనేకుల ప్రేమ చల్లారణాలు, అలాగనే అనేక ఉత్పాతాలు, తెగుళ్ళు, వ్యాధులు, సమస్యలు అనేకమైన నీ కళ్ళ ముందు కనపడుతూ ఉందే. ఇవన్నీ ఎప్పుడైనా పురాతన కాలాలలో నువ్వు చూసావా? ఇంతటి ఇదిగో ఒకదాని వెంబటి ఒకటి తప్పించుకున్నాననే లోపు మరి ఒకటి. దేవుని ప్రజలమైన మనము తప్పించుకున్నవారు.
ఒకడు సింహము నుంచి తప్పించుకొనగా ఎలుగుబంటి. ఎలుగుబంటి అంటే జంతువు రూపాల్లో కాదు. ఒక ప్రళయము నుంచి నీవు తప్పించుకున్నాక మరి ఒకటి, దాని నుంచి మరొకటి, ఏది ఎక్కువ కాదు. సింహమే ఇంకా నయమేమో. సింహము తర్వాత ఎలుగుబంటి 2 చేతులతో చీల్చి వేసే బలము కలిగి, దాని తరువాత ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి. సర్పము విషయము సింహపు పొరకంటే పొందునైందే, ఏది తక్కువ కాదు. ఈ భయంకరమైన దినాలు అయితే సంఘము ఎత్తబడుట, పరిశుద్ధులు పరిపూర్ణులు ఎత్తబడుట దేవునికి ఎంతో ప్రియమైనటువంటి. ఆ పరిశుద్ధుల గుంపులో మనము ఉండులాగా నిత్యము వాక్యము, హెచ్చరికలు, ప్రార్థనలు, విజ్ఞాపనలతో మనము మనల్ని శుద్ధి చేసుకోవాలి. అప్పటి వరకు కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఈ కాలము, సమయము, ఈ ఘడియ వరకు కూడా, ఈ క్షణము వరకు కూడా, అరాకడ క్షణము వరకు కూడా అన్యజనులకు ముసుగు. ఈ 2 జనాంగాల గురించి ఆనాడే చదువుకున్నాం. అబ్రహాముతో అంటున్నాడు ఆదికాండం 18:10, నీ యందు అన్యజనులకు దీవెన, నీ యందు అన్యజనులకు ఆశీర్వాదము. ఆదికాండం 18:18 కూడా, 22:18 కూడా తెలియచేస్తున్నాడు. అదే క్రియను వదిలిపెట్టకుండా యాకోబు దగ్గరకు తెస్తున్నాడు. ఆదికాండం 30:25-43 అంటున్నాడు, నీ జీతం ఏమిటయ్యా అంటే, నా జీతము నా జనాంగమైన ఇశ్రాయేలే కాదయ్యా, కాదు అని ఆ పశువుల, జీవుల రూపములో తెలియచేస్తున్నాడు. ఆ కాలంలో దేవుడు ప్రకృతిని, జీవరాశులను, పశువులను, వీటిని రూపకంగా, సాదృశ్యంగా తెలిపాడు. నేడైతే మనకు ఆత్మ ద్వారా వాటి సాదృశ్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. అయ్యా, నాకు పొడలు కలిగినవి, మచ్చ కలిగినవి, దాగు కలిగినవి, ఇవే నాకు జీతం. ఇవెవరో కాదు, నీవు నేను అన్యజనులం. దీన్ని మోషే కాలములో ఆయన సాదృశ్యాన్ని నెరవేర్చాడు. అయితే క్రీస్తులో సంపూర్ణతను ఏర్పాటు చేశాడు. ఆ రోజు అది నిర్గమకాండము 12:38 చూచినప్పుడు, ఇదిగో అన్యజనుల సమూహమంతా కూడా మోషేతో పాటు వాగ్దాన భూమికి ప్రయాణం చేశారట. నిర్గమ 12:38. అంటే వీటన్నిటిని చూచి, వీటన్నిటిని చదవము ఒక్కసారి. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరేను. మోషేని నీవు చూచినప్పుడు మోషే 2 అనుభవాలు కలిగాడు. మోషే ఒక అనుభవము కాదు, 2 అనుభవాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 2 జనాంగాలను మోషే కలిగి ఉన్నట్లు మనకి దేవుని ద్వారా స్పష్టత మోషేకు చూపి, మోషే ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదేమిటంటే నిర్గమకాండ 34:34-35 చూడండి. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా, చాలా జాగ్రత్తగా గమనించుదాం. మోషే ముఖ చర్మము ప్రకాశించిందట. ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు చూడండి, మోషే దేవునితో, దేవుని వాక్యం అనబడిన యేసుక్రీస్తుతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళినప్పుడు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను.
ఆ ఒక అనుభవము, ముసుగు వేసుకున్న అనుభవం. రెండో అనుభవము చదవము. అంకుల్ ఫస్ట్ నుంచి మళ్ళీ చదవండి. చదవండి 35 కూడా. 35 లాస్ట్ అంటే 34 అంకుల్. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధి ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు లోపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దాన్ని ఇశ్రాయేలీలతో చెప్పెను. మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ముసుగు ఒక సమయములో వేసుకున్నాడు, ఒక సమయంలో ముసుగును తీసివేశాడు. ఏమిటి ఈ మాట అంటే, ఆయన ముఖకాంతి లోపలకు వెళ్ళు అనుభవం ఒకటి, ఇశ్రాయేలుతో కలిసి ఉన్న అనుభవము మరి ఒకటి. ఈ రెండు అనుభవాలలో మీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తుని కలిగిన మనము ఈ రెండు అనుభవాలలో ఏ అనుభవములో మనము ఉన్నాము? పెద్ద ప్రశ్న. ఇలా మనం ఏ అనుభవాన్ని పొందాము చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ముసుగు తీసివేసింది. చక్కని మాట. దేవునికి మహిమ కలుగును గాక. లోపలకు వెళ్ళిన అనుభవము. బయట ఉన్నప్పుడేమో ఇశ్రాయేలు జనముతో మాట్లాడినప్పుడు ముసుగు వేసుకున్నాడట. లోపలకు వచ్చినప్పుడు దేవుని యొక్క ముఖమును చూస్తూ ఉన్నాడు. ఆ అనుభవము, ముసుగు అవసరం పడలేదు. కారణం ఏమిటి అంటే మహిమ. ఈ రోజున ఈ గ్రూపులో ఉన్న నీవు నేను ముసుగు లేని అనుభవములో మనము జీవిస్తూ ఉన్నాం. కారణం పరిశుద్ధాత్మ అనబడు ఆ కవచమును, ఆయనను మనము సంపూర్ణముగా అనుభవిస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి పరిశుద్ధాత్మలో ఉంటూ ఉన్నాడో ఆ వ్యక్తిని ఆత్మదేవుడు సంపూర్ణునిగా మారుస్తూ ఉన్నాడు. కానీ వారికి ఆ అనుభవము ఇంకా ఇవ్వబడలా. ఈ మోషే ఈ రెండిటిని తాను కలిగి మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. యేసు రక్తం నీ ప్రతి పాపమును తొలగించి పవిత్రునిగా మార్చివేసేసింది ఆయన రక్తం. ఇప్పుడు నిన్ను పరిశుద్ధుడు అన్నాడు. ఈ పరిశుద్ధుడు పొందవలసినది కలలు, దర్శనములు, కృపావరాలతో నింపబడి ఈ ముసుగు వేయబడిన జనము. ఇప్పుడు రెండు రకాల జనాలు ఉన్నారు. ఒకటి ఇశ్రాయేలు జనాంగము, శరీరానుసారమైన ఇశ్రాయేలు. రెండవ వారు మన ఇళ్లలోనే మన స్నేహితులుగా ఉన్న లోకానుసారమైన ప్రజలు. యేసు యొద్దకు రాము, మాకు ఆరాధనలున్నాయి, మాకు దేవతలున్నాయి అనే వారి మీద ఇంకా ముసుగు వేయబడి ఉంది. యేసు క్రీస్తు రక్షణ అనుభవము వాళ్లకు లేదు. ఈ ముసుగుని తీసే బాధ్యత, భాగ్యము మనకిచ్చాడు. ఎవరు ఒక పాపిని రక్షిస్తూ ఉన్నారో, పాపిని రక్షించడము అంటే వాని గతములో ఉన్న ప్రతి పాపమును నీ ద్వారా దేవుడు తొలగించాడు.
అనేక పాపములను నీ ద్వారా కప్పబడడం, ఆ పాపి మీద, పరిశుద్ధుడుగా మార్చబడిన ఈ ప్రజల మీద నిన్ను రాజుగా పెడుతూ ఉన్నాడు. అందుకనే ఇది దేవదూతలకు దొరకని భాగ్యం. మనము మాత్రము ముసుగులేని ముఖముతో మనము ఉంటూ ఉంటాం. దేవుని ప్రత్యక్షం. ఇక ఆ ముసుగు మనకు లేదు, మరి ప్రత్యక్షంగా ముఖాముఖి చూడాలని ఉండదా? ఉంటుంది కదా. ముఖాముఖి చూడాలని ఆశ కలిగిన వారి కోసము రెండవ మారు ఆయన రాబోతూ ఉన్నాడు. అయ్యా, నిన్ను దర్శనంలో చూశానయ్యా. ఇంకా విపులంగా చెప్పాలంటే మన పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళని చూస్తాం. కానీ ఎలా చూస్తాం? వీడియో కాల్, వాట్సాప్లో, వాటిలో వీటిలో చూస్తాం. ఇంకా గట్టి పెట్టి ముద్దాడుతాం. ఆ ముద్దు నీకు స్పర్శ రాదు. ఆ కౌగిలి నీలో తన్మయత్వమే ఇవ్వదు, ఫార్మాలిటీ, అనుభూతి. నువ్వు ముద్దాడితే నీ మూతికి ఏం తగులుతుందో తెలుసా? నీ బిడ్డను ముద్దాడితే ఆ అర్థమే తగులుతుంటది. మీరు చాలా మంది ముద్దులు ఆడతారు కదా నీ పిల్లలతో, మనవాళ్ళతో, మనవరాళ్ళతో. అది పెట్టుకొని అంటాం. అనంగానే అది బిడ్డ బుగ్గలు, పసిబిడ్డల బుగ్గలు నీ మూతికి తగలవు, అర్థం తగులుద్ది. ఇప్పుడున్న విశ్వాసముతో నీవు ఆ స్థితిలోనే ఉన్నావు. ఒక దినం వస్తుంది, ఆయన నిన్ను ముద్దాడుతాడు. ఆయన చర్మాన్ని నీవు తాకుతావు, ఆయనను కౌగలించుకుంటావు. ఆయన నిన్ను కౌగలించుకొని నీ నుదుట మీద ముద్దాడు గడియ. ఆ చర్మము ఎంత రంగులో ఉంటుందో, ఎంత తేజస్సులో ఉంటుందో, ఎంత కమ్మని రూపముతో నింపబడ్డాడో. అప్పుడు నువ్వు కొలతలేసుకుంటావేమో, నా ప్రభు ఎంత ఎత్తున్నాడు, నా ప్రభు ఏ రంగులో ఉన్నాడు. ఇప్పుడు నేను భూమి మీద నల్లని దానను, పరమగీతాలు అంటున్నాడు కదా. శూలమ్మితి, ప్రస్తుతానికి నేను నల్లని దానను, కానీ నేను బహు సౌందర్యవతిని. ఈ నలుపు లోకములో ఉంది, వాటిని నేను తొలగించుకున్నాను. నా ఆత్మ సౌందర్యముతో నింపబడి ఉన్నది. నా రాజు ఒక రోజు రాబోతూ ఉన్నాడు. ఆయన ముఖ కాంతిలో నేను బహుగా ప్రకాశించబోతున్నాను. ప్రస్తుతానికి తలుపు సందులలో నుంచి ఆయన తలుపు తడుతూ నన్ను తొంగి చూస్తూ ఉన్నాడు, తొంగి చూస్తూ ఉన్నాడు. నేను మేల్కుంటే కనిపెట్టుకుంటే హృదయమును ద్వారాన్ని తీస్తూ ఉన్నాడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు కనిపెట్టుకోవాలి. ఈ దినమేమన్నా వస్తాడా? వస్తే ప్రభువా నన్ను తీసుకో. నా కుటుంబంలో రక్షించబడని వారి ముసుగు తొలగించున్నట్లు నన్ను సాధనం చేస్తున్నవాడు. వాళ్ళు ముసుగు పోవాలయా. ఈ లోకములో ఎందరో శవాల తుట్టెలై వాగులు వంకలలో కొట్టుకొని పోయిన సందర్భం నీ కళ్ళ ముందే చూస్తున్నాం. ఎంత దుర్గతి, ఎంత బాధాకరం. నేడున్నవాడు మరొక దినము రాడు. ఆ 2వ తారీఖున జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను. చూస్తూ ఉండగానే వారు కారులో నుంచి దిగి అవతలకి వెళ్తున్నప్పుడు ఇన్నోవా అలా కొట్టుకొని పోయి, కార్లు లేదు, భవంతులు లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, దేహము లేదు. ఎంత బలసౌరుడైనా ఈ విలయ తాండాల ముందు నిలబడచాల. దేవుడు మనిషి యొక్క పాపము పెరిగినప్పుడు ఈ ప్రకృతికి అనుమతిస్తూ ఉంటాడు కదా.
నీవు దూరం నుంచి చూస్తూ ఉన్నావు. అనుభవించే వాడి జీవితం ఎంత బాధాకరం. ఆ అనుభవమును గురించి చెప్తున్నా. నీవిప్పుడు ఆత్మ సంబంధమైన అనుభవాలు ప్రస్తుతానికి అర్థములో చూసినట్టు చూస్తున్నా. ఒక దినము ఆ అనుభవము ప్రత్యక్షతలోనికి రాబోతూ ఉన్న ఘడియలో యేసు తన ప్రియులను తీసుకొని వెళ్ళబోయే పరిస్థితులు ఆయన ఆహ్వానించబోవు క్షణాలలో నీ ముందు, ఆయన ముందు నీవు ఉన్నావు. ఆ గడియ కోసం నిరంతరము నీవు నోటి మాటతో, తలంపుతో, ఎవరితో ఎప్పుడు ఏమి మాట్లాడాలన్నా, అమ్మో నా ప్రభు వస్తాడు, ఆయన ముందు నేను ఈ మనుష్యులతో పనిగట్టుకొని వస్తూ ఉన్నారు. లోకస్తులు వీళ్ళతో ఏం మాట్లాడితే ఈ దినపు మహిమ కోల్పోతానేమో, ఏం మాట్లాడితే వాడి బుట్టలో పడతానేమో అనుకుంటూ నోటికి పశువులు కడతారే తినకుండా దాన చిక్కము కట్టుకొని మితముగా ఒకవేళ మాట్లాడిన ఆత్మానుసారమైన మాటతోనే పలుకుతూ ఆయన కోసం ఎదురు చూసే ఘడియలు నీవు నేను కలిగి ఉండాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రెండు అనుభవాలు, ఒకటి ముసుగు వేసే అనుభవం, రెండవది ముసుగు తీసిన అనుభవం. క్రీస్తు రక్తములో ఉన్న నీవు, కడగబడ్డ నీవు ముసుగు తీయబడిన వ్యక్తివి. అయితే ఆయనను చూచు క్రమము ఒక దినముంది. ఆయన పాదాలను ఆమె ముద్దాడింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉన్నది. నా ప్రియుడు నా కోసము రాళ్ల మధ్య, ముళ్ళ మధ్య, తుప్పల మధ్యలో సృష్టికర్త ఎంత మురికి అయిందో నా కోసము తన దేహాన్ని మలినం చేశాడే. నా కోసము ఆయన రాళ్ల మధ్య నడిచాడు. కోసు రాళ్ళు ఆయన పాదాలను తాకుతూ, నెత్తురొచ్చినా గాయాలైనా లక్ష్యం చేయడం లేదు, లెక్క పెట్టడం లేదు. నా కోసము పరలోకము నుండి దిగి వచ్చాడే అని ఎరిగిన ఆమె తన శిరస్సుని ఉంచి రుద్దుతూ ఉంది. శ్రేష్టమైన తైలం, ఆత్మాభిషేకం. చివరకు ఆమె ఏమైందో తెలుసా? ఇన్ని వేల సంవత్సరాలైనా ఆమె పేరును మర్చిపోలేని పరిస్థితి. ఈ రోజున నీవు నేను ముసుగు లేని వారు, కానీ నీ పేరు సంపూర్ణముగా నిలబడాలి అంటే నీవు ఆ ముసుగు కలిగిన వారి ముసుగుని తొలగించు, ప్రయాసపడు. ఇప్పటికీ కూడా మీలో కొందరిని మీరెప్పుడు రక్షించబడ్డారు అన్నప్పుడు, అయ్యా ఫలానా ఆయన ఉన్నాడు, ఫలానా మా అమ్మమ్మ ఉంది, జేజమ్మ ఉంది, ఆమె మొదట నిలబడ్డది, తర్వాత మేమంతా మార్చబడ్డాము, ఆమె లేక ఆయన ప్రధానమైన వ్యక్తి అని నీవెంత ఆత్మ ఆనందముతో తెలియజేస్తావు. ఆ మనిషి విశ్వాసాన్ని, ఆ మనిషి లోకములో లేకపోయినా ఆమె పేరు మాత్రం, అతని పేరు మాత్రం అలాగే మించిపోయింది. యేసయ్య అంటున్నాడు, ఈమె ఎక్కడ ఈ స్వార్థ ప్రకటించబడుతూ ఉన్నదో అంటే ఈ క్రియను గురించి ఎప్పుడు చదువుతారో, అదుగో ఈమె చేసినది నా భూస్థాపము నిమిత్తమై ఈమె జరిగించిన కార్యము, ఈమె పేరు కూడా శాశ్వతముగా నిలబడుతూ. ఈ రోజున నీవు నూతనముగా ఒకవేళ దేవుని యొద్ద నిలబడి రక్షించబడిన వ్యక్తివి నీవే అయితే, నీ తరతరములో
రక్షించబడ్డవారు నిన్నే మూలమైన వ్యక్తిగా నీవు మరణించవచ్చు, కానీ నీ బిడ్డల 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 తరాలో ఆ రోజు దేవుడు అంటున్నాడు, అబ్రహాం చచ్చిపోయాడు, ఇస్సాకు చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు, తరాలు గడుస్తూ ఉన్నా ఆయన అన్నమాట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు యాకోబు ఇజ్రాయేలు దేవుడను. ఎంత గొప్ప మాట. ఆ మనుషులు చనిపోయారా? ఇప్పుడు భౌతికంగా చనిపోయారు, కానీ నీ కుటుంబాలు ఎన్ని తరాలు, సుమారు 6,000 సంవత్సరాలకు పైగా, 6,000 సంవత్సరాలుగా సుమారు ప్రతి విశ్వాసి గుండెలలో, హృదయ తలంపులలో వారు జీవిస్తూ జీవింపచేస్తున్నారు వారి ప్రార్థన విశ్వాస క్రియలు. ఎంత గొప్ప విశ్వాసం! ఈ పేరు సువర్ణాక్షరాలతో రాయబడిపోయింది. ఇది ఎంతగా నిలబడితే అంతగా ఫౌండర్ గా నిలబడిపోతుంది. ఫలానా ఆయన ఉండేవాడండి, నువ్వు చనిపోయినా అబ్బో ఎంత ప్రార్థన పౌరుషం కలిగిన వాడు. ప్రభువు రమ్మని పిలుపు, ఆయన బూరధ్వని మిఖాయేలు దూత వినిపించగానే మొదటి లిస్టులో నీవు నేను వెళ్ళి గొప్ప అనుభవం. ప్రియ దైవజనం, నీవు నేను ఆ అనుభవాలలో ఉండాలని ఆయన మనల్ని ముసుగులేని మనుష్యం. రెండవ వారికి మొదటి 3.5 సంవత్సర శ్రమ అయిన తరువాత వారు క్రీస్తుని అంగీకరించిన వారైనప్పుడు అప్పుడు వస్తుంది వారికి కూడా ముసుగు తిరిగి పడటం. వారు ముసుగు తొలగించబడ్డ తరువాత వారు తాము పొడిచిన ఆయన వైపు తిరుగుతారని ఒక మాట చదువుదాం. జకర్యా 12:10 చూడండి. ఎంత గొప్ప అనుభవాన్ని మనకిచ్చాడో. ఏనాడు చేసిన భాగ్యము యేసుని కలిగి ఉన్నాం. ఈ భాగ్యము లేనిటువంటి వారు అనేకులు ఉన్నారు. మనము మార్చాలి. దేవుని రాజ్యమును మొదట మన గృహములోనే ఏలాలి. ఏలడం అంటే ఏయ్ నర్మయ్ కొడతా నిన్నో, ఇవి కాదు. తిట్టడం కాదు, లేక భార్య మీద భర్త, భర్త మీద భార్య సణుగులు కాదు. రక్షణ ఆనందములో ఒకరికి ఒకరు నీలో పొందిన రక్షణ అనుభవం. నేను పరిశుద్ధురాలనే, ఏమయ్యో జాగ్రత్త, ఏమమ్మో ఓ బిడ్డలారా పరిశుద్ధులుగా ఉండండి, పాపం జోలి పోకండి అని నీవు వారికి సాదృశ్యమయ్యే రీతి ఆ క్రమములో మనం ఉండాలని నిత్యము ప్రయాసపడాలి. చూడండి జకర్యా 12:10 ఒక్కసారి. దావీదు సంతతి మీదను యెరూషలేము నీ దాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి విజ్ఞాపనాత్మను వారి హృదయాలను కరగతీస్తూ ఉంటే అయ్యో మనం పొరపాటు చేశాం. ఎప్పుడు అక్కడొచ్చిన తరువాత, మొదటి 3.5 ఏళ్ళు గడిచిన తరువాత, అదే మొదటి 3.5 ఏళ్లలో మందిరము కట్టి లాస్ట్ క్షణములో వాడు అక్కడ కూర్చొని నేనే దేవుణ్ణి రండి నా యొద్ద కన్న తరువాత వారి హృదయములు అదుగో ప్రభువు తట్టు తిరుగు. చదవమ్మ, ఇప్పుడేమైంది?
ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, ఉమ్. తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. నేటి వరకు 2 కొరింథీ ఇందాక చదువుకున్నాం కదా 3:16, నేటి వరకు వారు మోషే గ్రంథాన్ని చూస్తున్నారు. కనుక మోషే బయటకు వచ్చినప్పుడు ఉన్న అనుభవము ముసుగు వేయబడ్డ అనుభవం. ముసుగులో ఉన్న వ్యక్తి క్రీస్తు మహిమను చూడలేడు. ముసుగులో ఉన్నవాడు క్రీస్తు మహిమను పొందలేడు. ఈ రోజున నీ మీద ఏదైనా ముసుగు ఉంటే, లోకానుసారమైన ముసుగు, క్రీస్తుకు నీకు మధ్యలో అడ్డుగా ఆయన ప్రకాశమును అనుభవించలేని, చూడలేని ఒక ముసుగు ఏదైనా ఉందేమో, అది మానవానుసారమైనది, లోకానుసారమైనది, శరీరానుసారమైనది. ఆ ముసుగుని ఈ రోజున క్షమాపణ అడుగు. అయ్యా, ఈ ముసుగును నా నుంచి తొలగించు, పశ్చాత్తాపడు. ఎందుకంటే నీ ముసుగును ఆనాడు తొలగించిన ఆయన ఆ పొరలు కూడా ఉన్న వీలు లేదంటున్నాడు. 42 నెలలు అనగా దిగు 1160 దినాలు అనగా 3.5 years. అది 2వ భాగం. సంఘం ఎత్తబడలేదు, అరణ్యమునకు మాత్రమే వెళ్ళింది. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ సంఘమైన ఈ శరీర ఇశ్రాయేలు కోసం ఆయనే రాబోతూ ఉన్నాడు. ఆయనే రాబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనే వారి యొద్దకు ఎందుకు రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని, మరికొన్ని అంశాలను, ఈ నిగూఢమైన ప్రతి మాటను మరుసటి కాలంలో ధ్యానించకుండా సమయం అయిపోయింది. కనుక దేవుడు ఈ మాటలు మన వినికిడిలో జీవింపచేసి ఆశీర్వదించి అనేకుల ముసుగును తొలగించు వారమై, ముసుగు లేని వారిగా మార్చు వారమై, అదుగో ఆ భాగ్యమంతా నీ ఒడిలోనే పోస్తున్నాడు. నీవెంతమందిని రక్షిస్తున్నావు, ఎంతమందికి ప్రకటిస్తూ ఉన్నావు, ఎంతమందిని మారుస్తూ ఉన్నావు, ఎంతమంది ఆయన శిష్యులుగా నీ ద్వారా మార్చబడుతున్నారు, వారంతా నీ సొత్తుగా చేస్తూ ఉన్నాడు. 10 మీనాలు నా యొద్ద ఉన్నవయ్యా, మరి 10 నేను సంపాదించానయ్యా. నీవిచ్చిన 10కి 10 చేశానన్నప్పుడు ఆ 10 మందినే నీకు రాజుగా భాగ్యం ఇవ్వటం లేదు, 10 పట్టణాలను ఇస్తూ నీకు 10 పట్టణాలకు అధికారిని చేస్తూ ఉన్నాడు. ఆ పొందపోవు జీవమును గురించి, భాగ్యమును గురించి మనము ఎదురు చూచుదము కాక. ముసుగులో బతుకుతున్న జీవితాలను ముసుగును తీసివేయువారుగా మనము ఆ రక్షణను మన కుటుంబాలకు కలిగించుదము గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.